హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియో మేము తిరుమలకి వెళ్ళేటప్పుడు దారిలో ఏమేం కనిపిస్తూ ఉన్నాయి, మేము ఎలా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము, నెలకి ఎన్నిసార్లు వెళ్తాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే తిరుమల మాకు చాలా దగ్గర. ఎందుకంటే మేము రేణిగుంటలో ఉంటాం కాబట్టి. మాకు మా వారికి చాలా ఫస్ట్ నుంచి కూడాను కష్టమొచ్చినా, బాధొచ్చినా గూడా, ఏదైనా సంతోషమొచ్చినా ఇమ్మీడియేట్‌గా కొండకి వెళ్ళాల్సిందే. అయితే అప్పటికప్పుడు మేము అనుకుని వెళ్ళిపోతాం కదా! వెళ్ళిన ప్రతిసారి కూడా దర్శనం అవ్వతదా అండి? అవ్వదు. దర్శనం అవ్వాలి అంటే శ్రీవారి దర్శనం దానికి ఒక అదృష్టం ఉండాలి. ఒక టైము ఉండాలి. ఇవి 2 ఉంటేనే శ్రీవారి దర్శనానికి కంఫర్టబుల్‌గా ఎళ్ళేసి రాగలుగుతాము. కానీ మేము నెలకి 1, 2 సార్లు, ఒక్కొక్కసారి 4, 5 సార్లు గూడా వెళ్తామనమాట. మేము కొండకి అంటే అసలు మాకొక సంతోషమొచ్చింది, లేదు ఒక బాధొచ్చింది, ఎవరితో చెప్పుకోలేని కష్టమే వచ్చింది. అది ఏ రూపంలో వచ్చినా, ఏది వచ్చినా గూడా ఇమ్మీడియేట్‌గా అలా అనమాట. ఇల్లు తుడుచుకున్నామా, టకామని కొండకెక్కేసేసామా. ఎక్కేసి ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఇలా మంచిగా కోతుల్ని, చెట్లుని, ప్రకృతిని అలా చూసుకుంటూ చాలా ఆహ్లాదకరంగా వెళ్తామనమాట. మనసుకి మేము కొండకెళ్తున్నాము అంటేనే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాధొచ్చినా, ఎంత కష్టమొచ్చినా, ఏదైనా ఒక పని చెయ్యాలన్నా మేము కొండకి వెళ్ళేసి, ఆ స్వామివారికి టెంకాయ కొట్టేసి, మాడవీధుల్లో తిరిగేసేసి అలా వచ్చాము అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. అయితే మీకు ఇది కొంచెం ఎక్కువగా కానీ అనిపించొచ్చు. కానీ మేము ఎప్పుడూ కూడాను కొండకి అంటే అసలు ఆలోచించమనమాట. అంటే ఏదేదో దర్శనానికి వెళ్ళాలి, దర్శనానికి వెళ్తేనే మనం కొండకి వెళ్ళినట్టు, లేకపోతే లేదు, దర్శనం చేసుకోకుండా కొండకి వెళ్ళేసి ఎందుకు దిగేసొస్తున్నారు అని మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన ఫ్రెండ్సు, నైబర్స్ అందరూ అంటూ ఉంటారనమాట. ఊరికే కొండకెళ్తానంటారు, కొండకెళ్తారు, స్వామి దర్శనం గూడా చేసుకోరు, మీకు దర్శన భాగ్యమే దొరకదా మీకు అని అంటూ ఉంటారనమాట. కానీ అండి, స్వామి ఎక్కడ లేడు? తిరుమలకి వెళ్తున్నాము అంటే ఆ మాటలోనే ఆ స్వామి ఉన్నాడు. కొండకి వెళ్తున్నప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉండే ఆ చెట్లుల్లో, ఆ వెళ్ళేటప్పుడు ఉండే గరుడ స్వామి దగ్గర నుంచి ఇలా ఎంట్రన్స్‌లో స్వామి దర్శనాలన్నీ గూడా అవుతూనే ఉంటాయి కదండీ! అడుగడుగునా గూడా ఆ శ్రీవారే ఉన్నారు. ఇంకా ఎందుకు స్పెషల్‌గా దర్శనము, జనాభాలో తోసుకోవటము, కొట్లాడుకోవటము, దర్శనం దొరకలేదనేసి వెయిట్ చేసుకోవటం ఇవన్నీ ఎందుకు? ఎక్కడ ఉన్నా గూడా మనసారా, మనస్ఫూర్తిగా ఆ స్వామిని తలుచుకుని, ఆ కొండపైన